బంగారం రేటు పెరిగే, బట్టల రేటు పెరిగే, టీవీలు, ఫోన్లు, ఫ్రిడ్జ్లు, కార్లు, బండ్లు, బొండ్లు ప్రతి ఒక్కటి పెరుగుతూనే ఉన్నాయి అబ్బా. మరి అది తయారు చేస్తానికి ఎంత ఖర్చు అయింది, అండ్లకెళ్ళి కంపెనీకి ఎంత, అమ్మిన సావుకారికి ఎంత, గివేం మనకు తెలివై. ఎంతకంటే అంతకు కొనుక్కుంటారు. ఎల్లకాలం ఫుల్లు గిరాకీ, పంటలకు కూడా డిమాండ్ వచ్చినాడే రైతులు నిమ్మలంగా బతికేది. నిజామాబాద్ మార్కెట్ లో పచ్చ బంగారం చెక్కున మెరుస్తుంది. ఎటు చూడు పసుపు పంట రాసులే. చుట్టుముట్టోళ్లే కాదు, జగిత్యాల, నిర్మల్, వరంగల్, వికారాబాద్, మహిబాద్, మహారాష్ట్ర బోర్డర్లకించి కూడా వస్తుంది మాలు. అయితే పదనుందని కొమ్ము మంచిగా లేదని ఒంకలు పెట్టి రేటు దిస్తురాట. ఏ దిగుబడి అంటే అన్ని వెళ్ళాయి, రోగాలు పట్టి ఖరాబ్ అయినాయి. ఇక వెళ్ళేటోళ్ళకి వెళ్తున్నాయి. అంటే వర్షాలు పడి ఖరాబ్ అయినాయి. మరి ఎక్క శాతం ఈసారి మాల్ లేదు కూడా గిట్టుబాటు ధర పెడతలేరు ఇక్కడ మార్కెట్ లో వ్యాపారస్తులు. రైతుల్ని కొంచెం బాగా మోసం చేస్తారు. ఇక్కడ క్వింటాల్ పసుపు కొమ్మకు 10,000 కంచెలు పెడుతురు రేటు. 10,000, 11,000, 12,000, 13,000 దాని కొమ్మును బట్టి ధర ఉన్నది. కానీ బగ్గ పెట్టుబడి సారు దానికి పసుపుకు. మంచి కొమ్ము ఉంటే మంచి ధర ఉన్నది. రోగం పడ్డదానికి తక్కువ ధర ఉన్నది. మంచి మాలన్నోళ్ళు నవ్వుకుంటా పోతుర్రు, రోగం పడ్డోళ్ళేమో ఏడ్చుకుంటా పోతుర్రు అంతే. ఇక ఇటు చూడండి, మార్కెట్ కి ఎన్ని కార్లు వచ్చినాయో. అది ఉన్నది ఇది లేదనుకుంటా తీరొక్క కంపెనీల కార్లు. అందుకే కొందరికి కళ్ళు మండి రైతులు కాలరాళ్ళు వచ్చి పంటలు అమ్ముతున్నారు అని ఎడ్డిస్తున్నారట. వ్యవసాయం మీద వచ్చిన పైకంతో కొన్నారో, లేకుంటే కొడుకో బిడ్డో జాబులు చేసుకుంటా కొనిచ్చిరో అయ్య వాళ్ళు తిరుగుతారా అని. ఇంత భూమి జాగాలు అమ్మితే 10వ పరకో మిగిలిన పైకంతో కూడా కొన్నోళ్ళు ఉంటారు. 1000 మందిలో ఎవరికో ఒకరిద్దరికి ఉంటాయి. అయినా రైతులంటే మంచి బట్టలు వేసుకోవద్దా, కార్లలో తిరగద్దా? పసుపు కొమ్మ మీద ఈకలు వీకుడు కాకుంటే.